ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 145వ కీర్తన 14వ వచనం చదువుతున్నాను. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారినందరినీ లేవనెత్తువాడు. ఈ వచన భాగంలోని చదివిన ఈ మాటలో పడిపోయిన వారిని, కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు, ఉద్ధరించువాడు. అయితే ఈ లోకంలో మనుషులకు కావలసినది గెలిచిన వారు మాత్రమే. చక్కని ఎబిలిటీస్ ఉన్నవారు, వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నవారు మాత్రమే ఈ లోకంలో ఉన్న వారికి అవసరం, ఈ లోకానికి అవసరం. అటువంటి స్థితిలో ఎవరైనా లేకపోతే, అంటే జీవితంలో ఓడిపోయిన, చేజారిపోయిన బ్రతుకులో ఉన్న, ఏమీ లేని దారిద్ర్యంలో ఉన్న, ఇతరుల చేత అపహసించబడే స్థితిలో ఉన్న, అందరికన్నా తక్కువగా ఉన్న, ఇక వారిని ఈ లోకం ఏమాత్రము గుర్తించదు, వారి దగ్గరికి రాదు, వారితో స్నేహంగాని ఏదీ చేయదు. అసలు ఒక మనిషిగానే వారు చూడ్డానికి ఇష్టపడని లోకం ఇది. అయితే నీవు ఓడిపోయినా, నువ్వు కృంగిపోయినా, అన్నీ పోగొట్టుకున్నా, నీ జీవితంలో విజయం అనేదే లేని స్థితిలో, నిస్సార స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఎండిపోయిన బ్రతుగ్గా, ఎడారి బ్రతుగ్గా ఒకవేళ నీ జీవితం ఉన్నట్టయితే ఈ దిన వాక్య భాగం, ఈ మాట నీ కొరకే. ఆయన పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు. ఆయన లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు. మనుషులెవరూ చేయలేని గొప్ప కార్యం యేసయ్య తన సన్నిధానంలో నీ కొరకు, నా కొరకు జరిగిస్తానని లేఖనాల ద్వారా మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీతో బాస చేసిన వారు, నీతో ఉంటానన్న వారు విడవచ్చునేమో, కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఈ లోకంలో నువ్వు అన్నీ పోగొట్టుకున్న బ్రతుకులో ఉన్నా సరే, నీలో గొప్ప స్థితిని, ఆయన రాబోయే దినములలో నువ్వు కలిగి నిలబడబోయే స్థితిని ఆయన ముందే గుర్తెరిగినవాడు. నేను నిలబెట్టడానికి కావలసిన ఆదరణ మాటలేంటో, నీ ముందు మార్గంలో మూయబడిన ద్వారాలను ఏ విధంగా తెరవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఒకవేళ నీలో అన్ని చక్కటి లక్షణాలు కలిగి ఉండి కూడా నీవు భయపడుతున్న స్థితిలో ఉంటే భయాన్ని పోగొడతాడు. లేదా నీ జీవితంలో దేవునికి భయపడే బ్రతుకులో ఒకవేళ నువ్వు పాపపు స్థితిలో ఉండి దేవుని దగ్గరికి రాలేని, యేసయ్య దగ్గరకు రాలేని బ్రతుకులో ఒకవేళ నువ్వు ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. పరమును విడిచిన వాడు, ఈ భూమికి తెంచిన వాడు, నీ జీవితంలో కావలసినవన్నిటినీ సమకూర్చడానికి ఆయన అన్ని ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చేవాడు. అన్నిటికన్నా మించిన కలువరి సిలువలోని రక్షణ భాగ్యం ఇచ్చినాడు. పాపపు స్థితిలో ఉన్న జీవితాన్ని తిరిగి ఉద్ధరించి నిలబెట్టిన ఆ స్థలం కలువరి కొండపైన, ఆ గొల్గొతా కొండపైన, ఆ సిలువ పైన ప్రేలాడి నీ కొరకు, నా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన తన ప్రేమను వ్యక్తపరిచినాడు. నేను ఏ విధంగా ఉద్ధరిస్తానో తెలుసా అంటూ ఆయన మనల్ని లేవనెత్తిన బ్రతుకు ఆ సిలువను చూస్తే అర్థమవుతుంది. ఇక హేళన చేసే మనుషులతో పనిక్కడ, మనల్ని ఖాతరు చేయని మనుషులతో మనకు అవసరం ఏముంది? యేసయ్య పైన మనసును నిలపగలిగితే, యేసయ్యలో నిలబడి అడుగులు ముందుకు వేయగలిగితే ఈ ప్రయాణంలో నువ్వెక్కడా ఆగిపోవు. నిన్ను మనుషులు ఉద్ధరించాల్సిన పని లేనే లేదు. నిన్ను ఎవరో మనుషులు వచ్చి నిన్ను పట్టుకొని లేవనెత్తాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే వారే కృంగిపోయిన వారు, వారే పడిపోయిన వారు, వారు స్థితిగతులన్నీ నీవు బాగుంటేనే నీతో ఉండే మనసు కలిగిన వారు. నీతో ఏ విధంగా ఉండగలరు? ఉండరు వారు. కానీ జీవితకాలం అంతా నీతో కలిసి ప్రయాణం చేస్తానని మాట ఇచ్చిన వాడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నిత్యత్వంలోకి నడిపించగలిగిన యేసయ్య హస్తాన్ని అందుకొని ముందుకు నడిచే వారంగా మనం ఉందాం. ఆయన మనల్ని గెలిపిస్తాడు, ఆయన మనల్ని బ్రతికిస్తాడు, ఆయన మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆయన తోడై ఉంటే చాలు. ఇక ఏ స్థితి అయినా సరే, అది నీకు కలిగిన స్థితి కానీ, లేమి స్థితి కానీ, ఏ పరిస్థితులైనా సరే, నువ్వు ధైర్యం కలిగిన వాడవుగా
విజయాలను ఒక్కొక్కటిగా అందుకుంటూ అంచలంచలుగా ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కేవాడుగానే ఉంటావే తప్ప నువ్వు జారిపోయిన స్థితిలో అసలు ఉండవు. ధైర్యం ఇచ్చేవాడు యేసయ్య, ధైర్యాన్ని నింపేవాడు యేసయ్య, సహవాసం చేసేవాడు యేసయ్య, తుద వరకు కడ వరకు మనతో కలిగి నిలబడేవాడు యేసయ్య. ఆ యేసయ్యను కాదని ఈ లోకంలో ఎవరో ఉద్ధరిస్తారని, బ్రతికిస్తారని, నడిపిస్తారని, పోషిస్తారని, తోడు నిలబడతారన్న మాటను కలిగి ఉండటం వ్యర్థమైనది. నిజమైన యేసయ్యను కలిగి కొనసాగుదాం. ఆయన అంటాడు, ఆయన మన జీవితాల్లో పలికే నమ్మకమైన మాట, ప్రయాసపడి భారము మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన దగ్గర నిలబడితే, ఆయనతో ప్రయాణం చేస్తే దిగులు లేకుండా విశ్రాంతి కలిగిన ప్రశాంతమైన జీవితంలో సమృద్ధిలో కొనసాగుతాం. అట్టి నమ్మకమైన స్థితి దేవుడు మన జీవితంలో ఆయన వాక్కు ద్వారా, విశ్వాసం ద్వారా మనకు కలుగజేసి నిరంతరము మనల్ని, మన కుటుంబాలను నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. నువ్వు ఉద్ధరించేవాడవు, పడిపోయినప్పుడు లేవనెత్తేవాడవు. నీ మాట ఎంతో మధురమైనది యేసయ్య. మమ్మను కూడా నా తండ్రి ఇటు నమ్మకమైన స్థితిలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో నిలబెట్టు దేవా. ఎంతో మంది బిడ్డలు కృంగిపోతున్నారు. వారికి ఉన్న కష్ట నష్టాలను బట్టి, వారికి ఉన్న వేదన జీవితాన్ని బట్టి చేజారిపోతున్న ఆ బ్రతుకు అపవాదికి అప్పచెప్పుకునే విధంగా మారిపోతున్నారు. అయ్యా, నీ కృపలో భద్రపరిచి, నీ బలమైన హస్తాల తిరిగి లేవనెత్తి, పడిపోయిన బ్రతుకు నుండి తిరిగి పరిగెత్తే బ్రతుకులోకి నాయన విశ్వాసంతో నాయన నీ కొరకు పరిగెత్తే జీవితంలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మాకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడవు, సమృద్ధిని అనుగ్రహించే దేవుడవు, ఓటమిని తీసివేస్తూ విజయాల గుండా నడిపించే గొప్ప నాయకుడవు నీవు మాత్రమే. బలహీనతల్లో ఉన్న ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. దేవా, పడగలకు పరిమితము చేయకు తండ్రి. నాయన, వారిని ఇంటికి పరిమితం చేయకు దేవా. వారి పనుల కొరకై బయటికి వచ్చులాగున మంచి బలమును, శక్తిని అనుగ్రహించండి. బలహీనతతో ఉన్న ప్రతి నా తండ్రి శరీరాన్ని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి నాయన, దారిద్ర్యము వారిని వెంటాడుతూ ఉండగా నా తండ్రి దాన్ని బంధించి ఆయన సమృద్ధితో నింపి అనేకులకు వారి గుప్పిలిని విప్పులాగున, బీదలను కనికరించులాగున వారి యొక్క ఆర్థిక స్థితిని బలపరిచి, మెరుగుపరిచి స్థిరపరచండి. ఉద్యోగాలలో, వ్యాపారాలను ముందు కొనసాగుతున్న వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. మంచి ఉన్నత స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయన, నా తండ్రి విద్యార్థుల కొరకే ప్రార్థిస్తున్నాను. వారి యొక్క జీవితంలో మంచి జ్ఞానాన్ని నింపి అనేకుల కొరకు ఉపయోగకరంగా సమాజంలో స్థిరపరచండి. నీ కొరకే నడిపించండి. సంఘాలను యొక్క దయగల చేతి కప్పచెప్తున్నాను. మంచి జ్ఞానముతో నింపి నీ యొక్క సువార్తను అనేకులకు అందించే ధైర్యము కలిగిన స్థితిలో లేవనెత్తి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు సేవ చేస్తున్నవారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ యొక్క సన్నిధానం తోడుగా ఉంచి ఆయన అనేక ఆత్మలను నీ వైపుకు నడిపించులాగున నీ కృపలో భద్రపరచమని, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి విజయముతో నా తండ్రి బయటికి వెళ్ళిన వారు తిరిగి గృహాలకు వచ్చులాగున, క్షేమాభివృద్ధితో వచ్చులాగున, లాభముతో వచ్చులాగున స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకి యొక్క వీడియోను అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యాన్ని అనేకులకు అందించడానికి మీ యొక్క వంతు ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.